మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించని బిడ్డలారా, ఒకే ఒక్క మాట మీద దృష్టి తీసుకొస్తున్నారు. యేసు ఈ లోక రాజులను జయించాడు అనండి గట్టిగా. ఎట్టా? ఆయన వద్ద న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కనుక, న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశములన్నీ యేసు వైపే ఉన్నాయి కనుక చిచ్చే కదా. ఆయన వెనక అందరూ సంసోను వంటి వారు ఉన్నారు కనుక, దావీదు వంటి వారే టీం అంతా కనుక కాదు. ఆయన వెనుకున్నవారు ఎవరట? పిలువబడిన వారు. ఆమెనండి, ఏర్పరచబడ్డవారు. గట్టిగా ఆమె నవ్వండి. ఎవరాళ్ళు? నమ్మకమైన వారంట. లోకమంతా కలిసి యేసు మీదకి యుద్ధానికి వస్తే యేసు గెలుస్తున్న కారణం ఏంటి తెలుసా? ఆయన వెనకాల ఒక టీం ఉందంట, ఆయనతో ఒక సైన్యం ఉందంట. వాళ్ళు బలవంతులు ఎవరు లేరు, వాళ్ళు మేధావులు ఎవరు లేరు, వాళ్ళు కళాకారులు లేరు, వాళ్ళు కవీశ్వరులు లేరు, వాళ్ళు ఐశ్వర్యవంతులు లేరు, వాళ్ళు మల్ల యోధులు లేరు. కానీ దేవుని పిలుపులో ఉన్నవారు ఉన్నారు, పిలువబడ్డవారు ఉన్నారు. గెలుపుకు వారే కారణం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిలువబడిన వారులారా, నువ్వు సాకులు చెప్తున్నావేమో, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నానని, 5 జతల ఎట్లు కొన్నానని, ఇంకేమో చెప్తున్నావేమో. నీ సాకులు మాని, నీ అబద్ధములు మాని, నీ అతిక్రమలు మాని, నీ వాక్యాలు మాని. యేసయ్య పిలుపుకు సమ్మతి వస్తే, పిలుపుకు లోబడిన వారి ద్వారా దేవుడు గొప్ప జయమును సంపాదించబోతున్నాడు. ఎంతమంది ఆమెను అన్నారు? పిలుపులు ఆగలేదట, వారు ఏర్పాట్లకు వచ్చారు. పిలువబడ్డవారు అనేకులు, కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. వీళ్ళు ఏర్పాట్లకు కూడా వచ్చారు. పిలుపులు ఆగిపోలేదు, దేవుని సంకల్పంలోకి వచ్చారు. 10 మందిలో 5గురే. స్తోత్రం చెప్పరే గట్టిగా. 10 మందిని పిలువబడగా 5రే, 2లో 1రే. సకారి సగం ఫిల్టర్ అయిపోతుంది. ఆ ఫిల్టర్లో మిగిలిన ఆ సగం మంది ఏర్పరచబడిన వారు. విడవబడ్డ 5లో ఉంటావా? ఎత్తబడి 5లో ఉంటావా? పని చేసుకునే ఒకరిలో ఉంటావా? ఎత్తబడి ఒకరిలో ఉంటావా? తిరగల విసిరిలో ఒకరిలో ఉంటావా? ఎత్తబడి ఒకరిలో ఉంటావా? పడుకునే మంచం మీద ఒకరిలో ఉంటావా? ఎత్తబడి ఏర్పాటులోనికి రాగలిగితే ఆమేన్. నీ పిలుపులో నిలబడు. ఎస్. నెక్స్ట్, నీ ఏర్పాటులోకి రా. అయ్యా నాకు వరాలు లేవయ్యా, నాకు డబ్బులు లేవయ్యా, నాకు సమస్య లేవా, అక్కర్లా. నమ్మకంగా ఉండు చాలు. ఎలా ఉండాలి? ఎలా నమ్మకం అంటే ఏమిటి చెప్పండి? సింపుల్. ఆడు 1ని 10 చేశాడంట. యేసురావు అన్నాడు అలా నమ్మకం. నీకు ఇచ్చిందాన్ని అభివృద్ధి చేయి. రక్షణ పొందావా? 10 మంది రక్షణలు తీసుకురా. సేవ ప్రారంభించావా? ఆత్మలు సంపాదించో. ఒక సంఘం ఇచ్చాడా? 10 సంఘాలు చేయి. 1ని 10 చేస్తే దాని పేరే నమ్మకత్వం. దేవుని